బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. మొత్తానికి తెలంగాణలో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు కూడా దీనికి సంబంధించినటువంటి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరిగి, అదేవిధంగా క్యాబినెట్లో ఎట్టకేలకు మనం రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటు సర్పంచ్ కానీ, అదేవిధంగా ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ ఏ ఎలక్షన్స్కైనా మనం ముందు వెళ్ళాలంటే ఫస్ట్ మనం చెప్పినటువంటి ఎన్నికల హామీలో భాగంగా 6 గ్యారెంటీలో భాగంగా 42% రిజర్వేషన్ అమలు చేసి తీరితేనే మనకి ప్రజల్లో సానుభూతి ఉంటుంది. అదేవిధంగా ప్రజలు మనల్ని వచ్చే ఎన్నికలు కూడా గెలిపించే అవకాశం ఉందని కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ అమలు చేసే ముందుకు వెళ్ళాలని కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం అయితే డిసైడ్ చేసుకున్నది. అదేవిధంగా క్యాబినెట్లో దీన్ని ఆర్డినెన్స్ జారీ చేసి మేము త్వరలో దీనికి సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కూడా మేము దీన్ని కన్ఫర్మ్ చేసే ముందుకు వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసే మేము ముందుకు వెళ్తాం. ఎందుకంటే మేము ఎలక్షన్ టైంలో చెప్పి కూడా దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా కవిత, తీన్మార్ మల్లన్న, ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ అట్లా బీసీ నేతలు కూడా చాలామంది వీళ్ళపై ఒత్తిడి తెచ్చారు. సో ఎట్టకేలకు మొత్తానికి ఇటు వీళ్ళు తెచ్చిన ఒత్తిడి కాకుండా తెలంగాణలో వీళ్ళు కులగణన కంప్లీట్ చేశారు. కులగణన కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు అందుకే మేము కులగణన కంప్లీట్కి చేసిన తర్వాతనే ముందుకు వెళ్తాం, కులగణన చేసిన తర్వాతనే మాకు కులగణనలో మాకు ఒక లెక్క వస్తుంది, దాన్ని బట్టి మేము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఎట్టకేలకు మొత్తానికి 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు కూడా ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం జరిగింది మీడియా ముందు. చూడాలి మరి రాబోయే రోజుల్లో వీళ్ళు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు. త్వరలోనే యాక్చువల్గా అయితే వీరు మార్చి నెలలో అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి బిల్లు కూడా ఆమోదించారు. ఈరోజు ఆర్డినెన్స్ ద్వారా జారీ చేసి మొత్తానికి తెలంగాణలో 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టు కూడా ఈరోజు మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ సైడ్ ఉంటారా, లేకపోతే కాంగ్రెస్ సైడ్ ఉంటారా, లేకపోతే బీజేపీ సైడ్ ఉంటారా, స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఇచ్చిందని మళ్ళీ ఎవరి సైడ్ ఉంటారో, మళ్ళీ పబ్లిక్ బీసీలు కూడా, ఎందుకంటే తెలంగాణ జనాభాలో బీసీలు కూడా అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఈ మొన్నటిదాకా రెడ్డి సామాజిక వర్గానికి, అదేవిధంగా అగ్ర కులాల వర్గాలకు సంబంధించి కూడా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే కానీ, సో ఈ విధంగా ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ ఏ విధంగా తెలంగాణలో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలవుతుంది, ఏ విధంగా దీన్ని ఇటు ప్రజలు కానీ, అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ దీన్ని పాజిటివ్ తీసుకుంటారా, నెగిటివ్ తీసుకుంటారని కూడా చూడాలి మరి.